మహబూబ్నగర్ అభివృద్ధికై తాను అహర్నిశలు శ్రమిస్తానని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి కోసం ప్రభుత్వం 622 కోట్ల రూపాయల మంజూరుకై జీవో విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేనంతగా రేవంత్ రెడ్డి హయాంలో ఇంత పెద్ద మొత్తంలో నిధులు తేవడం ఇదే మొదటిసారి అని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి పాలమూరు అభివృద్ధి కోసం పరితపిస్తున్నానని అన్నారు. జిల్లాకు అద్భుతమైన వనరులు ఉన్నాయని, విద్యాపరంగా ట్రాన్స్పోర్ట్ పరంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. గత 10 ఏళ్లలో అభివృద్ధి పేరుతో పై మెరుగులు అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. పాలమూరు అభివృద్ధిని ఆపడం ఎవరితరం కాదని దుయ్యబట్టారు. కార్పొరేషన్ ఏర్పాటుకై ముఖ్యమంత్రిని ఒప్పించి కార్పొరేషన్గా ఏర్పాటు చేసుకున్నామని పేర్కొన్నారు. మహబూబ్నగర్ విజన్ 2047 ఎలా ఉండాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. జడ్చర్ల, దేవరకద్ర, మహబూబ్నగర్ కలిసి ఒక మహానగరంగా ఏర్పడబోతుందని అన్నారు. వెచ్చించిన నిధులను త్రాగునీరు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, వార్డు అభివృద్ధికై ఉపయోగిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, మీడియా ఇన్ఛార్జి బెనహర్ తదితరులు పాల్గొన్నారు. అటు ప్రధానమంత్రి గారు కావచ్చు, ఇటు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కావచ్చు, లాంగ్ టర్మ్ ప్లాన్ తోటి పనిచేస్తూ ఉన్నారు. విజన్ 2047 భారతదేశం ఎట్లుండాలి అని చెప్పి పిఎం గారు ఒక విజన్ 2047 ఆవిష్కరిస్తే, మన తెలంగాణ రాష్ట్రం ఎట్లుండాలి, ఎటువంటి అభివృద్ధి ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో, విజన్ ఏముండాలి అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ విజన్ 2047 వారు ఆవిష్కరిస్తూ ఉన్నారు. వాళ్ళ కోవలోనే మన మహబూబ్నగర్ కార్పొరేషన్ కూడా విజన్ 2047 ఎలా ఉండాలి, దానికి ఏమేమి మనము ఇన్పుట్స్ కావాలా, భవిష్యత్తులో ఎటువంటి ప్రాజెక్ట్స్ మనము తీసుకురావాలా, మనం ఇప్పుడున్న మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న కీలకమైన సమస్యలను ఐడెంటిఫై చేయడం, భవిష్యత్తు గ్రోత్కి అడ్డంకులుగా ఏమేమి సంభవించవచ్చో వాటిని ఎట్లా తొలగించుకోవాలో అని చెప్పి ఎక్స్పర్ట్స్ తోటి, సర్వే ఏజెన్సీస్ తోటి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నుంచి కసరత్తు మొదలుపెట్టాను. మన మహబూబ్నగర్ పట్టణాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి కావలసిన ఏర్పాట్లు, ఏర్పడబోయే అడ్డంకులు, ఈ రెండింటి మీద సుదీర్ఘమైన చర్చ జరిగింది. ప్రధానమైన అడ్డంకులు ఏంటి అంటే, నగరంలో ట్రాఫిక్ సమస్య ఒకటి, నేషనల్ హైవేస్ పక్క నుంచి పోతున్న మొబిలిటీ ఎక్కువైపోయింది. ఇక్కడ ఇండస్ట్రీసు, సెటిల్మెంట్స్, కాలనీ గ్రోత్స్ ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూ ఉంది. కాబట్టి ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి భవిష్యత్తు కోసం మనకు ఇంకొక బైపాస్ రోడ్ అవసరం డైవర్షన్కి అని చెప్పి ఆలోచన చేసి, అందులో భాగంగా దానికోసం కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకొని దానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వం చొరవతోటి అది బీజం పడ్డది. ప్రధానంగా ఇక్కడ హ్యూమన్ రిసోర్సెస్ని డెవలప్ చేయాలా, ఇక్కడ ఉపాధి అవకాశాలు మిగతా పట్టణాల కంటే ఎక్కువ రిసోర్సెస్, న్యాచురల్ రిసోర్సెస్ ఇక్కడ లేవు. మహబూబ్ నగర్కి ఇప్పటిదాకా అది కొరవడింది. మన జాగ్రఫికల్ లొకేషన్ చాలా అద్భుతమైన లొకేషన్. ఇక్కడి నుంచి అటు రాయచూరు, కర్ణాటక, మహారాష్ట్రకు పోవడానికి అనేక పట్టణాలకు ఇది ట్రాన్సిట్ పాయింట్. గోవాకు పోయే వాళ్ళు కూడా ఇదే రూట్ ఎంచుకుంటూ ఉంటారు. బెంగళూరు పోయేదైతే మనకు జాతీయ రహదారి మన పక్క నుంచే పోతాం. రాయచూరు, షోలాపూరు, కొల్లాపూరు ఇవన్నిటికీ కూడా ఇది ట్రాన్సిట్ పాయింట్ మహబూబ్ నగర్. దీని ఇంపార్టెన్స్ని గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ, పాలకులు కానీ దీని గురించి అర్థం చేసుకోలే. మనం ఇంత కీలకమైన పొజిషన్లో మనం ఉన్నాము అంటే దీన్ని మనం అడ్వాంటేజెస్గా తీసుకోవాలి. విద్యాపరంగా కానీ, ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ, ఒక ఎడ్యుకేషనల్ హబ్గా, ఒక ట్రాన్స్పోర్టేషన్ హబ్గా మహబూబ్ నగర్కు విశేషమైన భవిష్యత్తు ఉంది. రేపు 2047లో కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్ హబ్బు, ఎడ్యుకేషనల్ హబ్గా మనం దీన్ని తీర్చిదిద్దుకుంటే ఈ విజన్ 2047 సార్థకత చేకూరుతుంది. అందుకే ఆ దిక్కుగా ఆలోచనలు చేసి
మొట్టమొదటగా మనకు ఉన్న ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్న ఆలోచన చేసి ఒక సుదీర్ఘమైన ఆలోచన, కృషి, పెద్దలను ఒప్పించడం, ఇవన్నీ చేయడంతో ఈరోజు మనకు IIIT సాకారం కాబోతాం. దాదాపుగా 500 కోట్ల పైచిలకు బడ్జెట్ ఉంటుంది. మహబూబ్ నగర్ పట్టణానికి, ఈ చుట్టుముట్టు ప్రాంతానికి ఇంత పెద్ద బడ్జెట్ తోటి ఈ 75 సంవత్సరాల్లో ఏ ప్రాజెక్టు రాలే. సింగిల్ ప్రాజెక్ట్ అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులను పక్కన పెడితే అది మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి, మహబూబ్ నగర్ పట్ల వారికి ఉన్న ప్రేమతోటి మనం సాధించుకోబోతూ ఉన్నాం. ఇది మహబూబ్ నగర్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. ఈరోజు మనకు ఫండ్స్ అవైలబిలిటీ పెరిగింది. చాలామంది అనుకోవచ్చు ఆ ఫండ్స్ వస్తుంటాయి, కేంద్రం ఇస్తుంది, రాష్ట్రం ఇస్తుంది. రావు. మహబూబ్ నగర్ బాగు కోసం ఆలోచన చేసి 149లో ఒకటిగా మున్సిపాలిటీగా ఉండే మహబూబ్ నగర్ని పట్టుబట్టి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి 16 కార్పొరేషన్లో ఒక కార్పొరేషన్గా మనం దానికి డబుల్ ప్రమోషన్, ట్రిపుల్ ప్రమోషన్ ఇచ్చి ఈ అన్ని ఫండ్స్ రావడానికి మొదటి మెట్టు మనం వేసినాం. దాని ఫలితాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా మనకు కలుగుతూ ఉన్నాయి. ఎక్కడ తెలంగాణలో ఏ ప్రాజెక్టు గురించి ఆలోచన చేయాలనుకున్నా కేంద్ర ప్రభుత్వ గ్రాంట్స్ ద్వారా కావచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కావచ్చు, లేదు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో కావచ్చు, అర్బన్ డెవలప్మెంట్ కోసం ఏదైనా ప్రాజెక్ట్ వస్తే ఖచ్చితంగా నా వంతు కృషితోటి, ముందు చూపుతోటి మహబూబ్ నగర్కు దాంట్లో ఎంతో కొంత భాగం కేటాయించుకునే వెసులుబాటు ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ చేసుకున్నందుకు గట్టిగా ఘంటాపథంగా నేను గట్టిగా అడగడానికి నాకు ఆయుధం లభించింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోటి అసెంబ్లీలో మనం కార్పొరేషన్గా చేయించుకున్నాం. ఇప్పుడు మహబూబ్ నగర్ అభివృద్ధిని ఆపడం ఎవరి తరం కూడా కాదు. కాంక్రీట్ ప్రపోజల్స్ తోటి ముందుకు పోతూ ఉన్నాం. ఏదో కాగితాలు చూపించి జీవోలు చూపించేది కాదు. ప్రతి ప్రాజెక్టుకు ఫైనాన్షియల్ క్లియరెన్సెస్ తీసుకొని దాన్ని ముందుకు తీసుకునే కార్యక్రమం. చాలామందికి అర్థం కాదు. ఈరోజు ఎవ్వరు కూడా కలలో ఊహించని ప్రాజెక్టులన్నీ కూడా మన మహబూబ్ నగర్ రావడానికి కారణమైంది. సమగ్రమైన ప్రణాళిక ఉంటే తప్ప సమగ్రమైన అభివృద్ధి జరగదు. మూలన పడి పక్కకు పడ్డ అమృత్ స్కీమ్ని మళ్ళీ పట్టాలకు ఎక్కించినాం. చాలామందికి తెలియదు, అది పోయింది. దాని గురించి పట్టించుకునే నాదుడు లేరు. వచ్చిన 2-3 ఏళ్ళు పక్కన పడేసిన ఢిల్లీకి పోయి దాన్ని మళ్ళీ రియాక్టివేట్ చేసినాక ఈరోజు ఆ 269 కోట్లతోటి పనులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కూడా మళ్ళా మనం కార్పొరేషన్ అయినందుకు 4 ప్యాకేజీలు ఐడెంటిఫై అయినాయి. 662 కోట్లతోటి డ్రింకింగ్ వాటర్ ఆగ్మెంటేషన్ చేసుకోవడానికి, కొన్ని చోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, డ్రైన్స్ వాటి కోసం, దాంట్లో మన మహబూబ్ నగర్ ఈరోజు 200 కోట్ల రూపాయలతోటి మన మహబూబ్ నగర్ కార్పొరేషన్కు ఈరోజు జీవో వచ్చింది. మరి 5 లక్షల జనాభాకు కూడా మనం ఇప్పటి నుంచే ప్లాన్లు వేసుకోవాలి. మన డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, మన రోడ్స్ కావచ్చు, మన డ్రైన్స్ కావచ్చు, మన ఎస్టీపీలు కావచ్చు, మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కావచ్చు, అగ్రికల్చర్ మార్కెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రాబోయే జనాభాను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే మనం ప్రణాళికలు వేసుకోవాలి. ఆ పని మేము మొదలుపెట్టినాం. ఇప్పుడున్న కడతా, లామన్గల్, కల్వకుర్తి రోడ్డుకు ప్యారలల్గా ఏదైతే 4th సిటీలా వచ్చి ఆగిపోతుందో రోడ్డు, దాన్ని ఎక్స్టెన్షన్ చేసి చక్కగా మన్ననూరు దగ్గరికి తీసుకుపోయి అది ఎలివేటెడ్ కారిడార్ తీసుకొస్తే ఆ ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి అవుతుంది కదా. అక్కడ కూడా భూముల రేట్లు పెరుగుతాయి, తర్వాత ఇండస్ట్రీస్ వస్తాయి, రకరకాల వెసులుబాట్లు అక్కడ వస్తాయి, ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుందని చెప్పి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. అంటే వారు నిరంతరం కూడా ఈ ప్రాంతం అభిమానించి గెలిపించి ముఖ్యమంత్రిని చేసినందుకు ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు వెనుకబడిపోయిన మహబూబ్ నగర్ జిల్లాకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇచ్చింది. ఎక్కడ ఏ అవకాశం ఉన్నా, తెలంగాణ మొత్తం అభివృద్ధి చేసుకుంటూ ఎక్కడ అవకాశం ఉన్నా కూడా మహబూబ్ నగర్లో దాంట్లో ఏమన్నా భాగం ఉందా అని చెప్పి ఆలోచన చేస్తాం. ఈ జిల్లాకు ఇప్పటిదాకా ఏవేవైతే రాలేదో అవన్నీ కూడా తీసుకురావడానికి, ఎన్ని కొత్త ఆలోచనలు వచ్చినా దాన్ని పాజిటివ్గా తీసుకొని ఇంప్లిమెంట్ చేయడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్లవేళలా సంసిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు దయ్యాలు ప్రతి పార్టీలో ఉంటారు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. మనం ఆ దయ్యాలను కంట్రోల్ చేసుకొని పాజిటివ్ దృక్పథంలో ఎట్లా పోవాలా అనేది మనం నేర్చుకోవాలి. విజ్ఞత గల నాయకులు
మంచి లీడర్షిప్ని ఎంకరేజ్ చేసుకొని ఆ దయాలను కొద్దిగా పక్కకు పెట్టి ముందుకు పోవాలి. ఏ పార్టీలోనైనా ఇది సహజం. సమాజంలో మంచి చెడు ఎట్లుంటుందో నాయకులలో కూడా మంచి నాయకులు చెడు నాయకులు అని ఉంటారు. నాయకుని విజ్ఞత ఏంటంటే అది కేసీఆర్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, అక్కడ చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్ కావచ్చు, ఎవరైనా సరే ఆ అనాలిసిస్ చేసుకొని ఎవరిని ముందర పెట్టుకుంటే పార్టీ ఇమేజ్ బాగుంటుంది, పార్టీలో అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి అంచనా వేసుకొని ముందరకు పెట్టుకోవాలి. ఒక్కోసారి అంచనా తప్పొచ్చు కూడా, దాంట్లో ఏం మానవ ప్రయత్నం కాబట్టి పొరపాటు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లోనే నాయకత్వం పెరుగుతుంది. కేసీఆర్ దగ్గర కూడా కేసీఆర్కు తెలుసు జరిగే లోటుపాట్లు, కానీ కుటుంబ వ్యామోహం, పుత్ర వ్యామోహం, తర్వాత కొన్ని బలహీనతలతోటి ఆ దయాలన్నింటినీ కూడా పక్కనే పెట్టుకుంటుండని చెప్పి ఆ సిస్టమ్ గురించి తెలిసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను.